అవును. ఇప్పుడు కొన్ని కొన్ని జ్యువెల్లరీ షోరూమ్స్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక ఫార్మ్ తీసుకొని కొన్ని జరుగుతున్నాయి. అవి ఎంతవరకు కరెక్టో కాదో అసలు మీ దృష్టికి వచ్చాయో లేదో కూడా నాకు ఐడియా లేదు. బట్ ఈ క్వెషన్‌కి సంబంధించి ఆన్సర్ మాత్రం ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి కాబట్టి అడుగుతున్నాననమాట. కొంతమంది షోరూమ్‌కి వెళ్తారు. ఆ షోరూమ్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళొక పాంప్లెట్ తీసుకొనొచ్చి దాంట్లో ఫిల్ చేసి అన్ని డీటెయిల్స్ చేసిన తర్వాత అవును. ఎవ్రీ మంత్ మీరింత పే చేయండి. ఈరోజు ఎంత ధరుందో అంత ధరకే అంటే మనం ఇప్పుడు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసామో అప్పటి నుంచి మనీ అక్యుములేట్ అయ్యి, ఆ తర్వాత మీకు అదే ఏదైతే స్టార్టింగ్ మీరు ఎప్పుడు కట్టినప్పుడు గోల్డ్ ప్రైస్ ఎంతుందో అంతకి మీకు జ్యువెల్లరీ ఇస్తాము. ఏది కావాలంటే అది మీ ఇంకా అవును. ఎక్స్‌ట్రా మనీ యేసుకొని కొనుక్కోవచ్చు అని చెప్పారు. ఆ స్కీమ్ వర్కౌట్ అవుతుందా? అసలు దాని వెనకాల ఏమైనా ఫ్రాడ్ జరుగుతుందా? అంటే స్కీమ్ అనేది వర్కౌట్ అవుతుందండి. అది ఎలా వర్కౌట్ అవుతుందంటే అటు కస్టమర్‌కి వర్కౌట్ అవుతుంది. ఆ షోరూమ్ వాళ్ళకి డబుల్ వర్కౌట్ అవుతుంది. ఎలా? ఎలా అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే సపోజు జ్యువెల్లరీగా మాట్లాడకూడదు. దాంట్లో వచ్చి చాలా ఇబ్బందులున్నాయని కస్టమర్ చెప్తేనే నాకు తెలిసింది. కొన్ని జ్యువెల్లరీ షాపులు ఇలాంటి స్కీమ్‌లు పెట్టి కొన్ని కోట్లు, కోట్లు గెయిన్ అయినున్నారు. హ్మ్. సో, జ్యువెల్లరీ షాప్‌కేందంటే, ఒక్కో జ్యువెల్లరీ షాప్‌కి నెలకొచ్చే లోపల రూ. 1,00,00,000 కలెక్షన్ ఉంది, 50,00,000 ఉంది, 30,00,000 ఉంది. వీళ్ళేం చేస్తారు? ఈ మనీని రొటేషన్ చేసుకుంటారు. హ్మ్. ఈ మనీని రొటేషన్ చేసుకొని, ఆ 10 మంత్స్ తర్వాత మీరు కాలిక్యులేట్ చేయండి. ఒక్కొక్క షోరూమ్‌లో వేల మంది కడుతున్నారు. అవును. సో, నెలకొచ్చే లోపల ఎన్ని కోట్ల రూపాయలు వస్తుంది. అవును. దాన్ని వాళ్ళేం చేస్తున్నారు? రొటేషన్ చేసుకుంటారు. సో, దాన్ని ఇంట్రెస్ట్ మనం చూస్తే వాళ్ళకొచ్చే లోపల డబుల్, త్రిబుల్ బెనిఫిట్ అనేదుంది. హ్మ్. సో, వాళ్ళు కస్టమర్‌కి 1 మంత్ పే చేసేది చాలా తక్కువ. కానీ ఒక రకంగా చూస్తే కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే వాళ్ళు ఒకసారి కొనలేరు కాబట్టి, ఆ మంత్లీ కట్టిన డబ్బుతో ఏదో ఒకటిలే మనకొచ్చింది అని కొంటుంటారు. సో, ఒక రకంగా చెప్పాలంటే చిన్న కస్టమర్‌లు వాళ్ళ వ్యూలో వాళ్ళకి మంచిది. షోరూమ్ వాళ్ళకొచ్చి త్రిబుల్ బెనిఫిట్, 4 టైమ్స్ బెనిఫిట్ అనేది మోర్‌గా ఉంటుంది. అయితే దీంట్లో గూడా కొన్ని షోరూముల్లో చాలా గొడవలు జరిగినాయి. మనం న్యూస్‌లో, అవును. పేపర్‌లో చూసాం. ఏందంటే వాళ్ళు చెప్పేటప్పుడు ఒకటి చెప్తున్నారు. ఆ 11 నెలల తర్వాత వచ్చే లోపల జెన్యూన్‌గా కస్టమర్‌కి ఇవ్వట్లేదు అని చాలా షోరూమ్‌లో గొడవ అవుతుందండి. ఇది హ్మ్. దాని